నేను ఎవరిని పెళ్లి చేసుకోను. ఓ పలుసు పిల్లలు సడగొట్టి పెళ్లి చేసుకోవాలంటే ఊరుకుంటారట. అతనితో మాట్లాడండి, 4 తగిలిస్తే తెక్క కుది దారిలోకి వస్తాడు. ఏమయ్యా? ఆగండి. ఎక్స్క్యూజ్ మీ, తప్పుకోండి. చూడండి, మీ చుట్టూ ఈ జనం ఏమిటి? నేను ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను. ఇంటికి వెళ్ళి తాళం వేస్తుంటే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చాను. నువ్వెవరు తల్లి? నేను ఆయన భార్యని. ఏమయ్యా, ఇంత లక్షణమైన పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని నీకు ఇవేం కక్కుర్తి పనులయ్యా? ఏం చేశారైనా? అతని ఇంట్లో పనిచేసే ఈ అమ్మాయిని గర్భవతం చేశాడమ్మా. అది అసంభవం, నేను నమ్మను. అదేమిటమ్మా? మాకు చాలా చిన్న వయసులోనే పెళ్ళయింది. ఓ బాబు ఓ పాప పుట్టగానే ఆయన వేసక్టమీ ఆపరేషన్ చేయించుకున్నారు. ఏం బాబు, నీ కూతురు గర్భవతి అవడానికి మావారు కారకులా? ఏ ఇలా ఆయన బెదిరించి డబ్బు గుంజుదావనా? పోలీస్ పోలీస్! అబ్బే, పోలీసు వాళ్ళు ఎందుకు? పదవే, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు? మొదలు ఇష్టపదానా కొంపకు పది నీ పని చెప్తాను. పద రండి. అయ్యా అయ్యా, ఓహో ఇట్ట తీసుకెళ్ళిందా ఆ పిల్ల? అయినా ముక్కు మొగం తెలియనాడిని నడు రోడ్డు మీద పట్టుకుని నువ్వే నా మగుడు అనేయడం ఏంటండి అయ్యా? చాలా ఆశ్చర్యంగా ఉందే. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి చేసిన పనికి చెప్పిన అబద్ధానికి నాకు ఆశ్చర్యం వేసింది అప్పలస్వామి. అలా తను నన్ను కొంత దూరం తీసుకెళ్ళాక నాకు భయమే సాగిపోయాను. చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్స్ అండి. మీరు నేను మీకు తెలియకపోయినా మీరు నా కాలేజీలో సీనియర్ గా బాగా తెలుసు. ఇందాక గొడవ చేసిన రాస్కెల్ నాకు తెలిసిన ఇంట్లో 4 నెలల రోజుల క్రితం ఇలాగే గొడవ చేసి డబ్బు తీసుకెళ్లాడండి. ఆ బ్యాచ్ కి అదే వృత్తి. అందుకే వాళ్ళు మళ్ళీ మీ చుట్టూ వల పన్నుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను.